కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పాత కక్షలు భగ్గుమన్నాయి. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో ఇద్దరిని నరికి చంపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, ఇద్దరి హత్యకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఒకే తల్లి బిడ్డలైనటువంటి పరమేష్, వెంకటేష్, గోవింద్ వీరందరూ కూడా ముగ్గురు అన్నదమ్ములు, ఒకే తల్లి బిడ్డలు. పాదకక్షల కారణంగా పరమేష్ ను, వెంకటేష్, గోవింద్ ముగ్గురు మీద వేట కొడవలతో ప్రత్యర్థులు దాడి చేశారు. పరమేష్ ఇంట్లో ఉండగా పరమేష్ ను దారుణంగా వేట కొడవలతో హత్య చేసి చంపేశారు. పరమేష్ భార్య జయలక్ష్మి ఆమె అడ్డు రావడంతో ఆమె మీద కూడా దాడి చేశారు. ఆమె కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేష్ పొలంలో పని చేసుకుంటుండగా అతని మీద దాడి చేసి వేట కొడవలతో అతన్ని కూడా పొలంలోనే చంపేశారు. గోవింద్ ట్రాక్టర్ లో పొలం నుంచి ఇంటికి వస్తుండగా కాపు కాసి గోవింద్ మీద కూడా దాడి చేశారు. గోవింద్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం గోవింద్ ను కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. గతంలో 2 ఏళ్ల క్రితం వీరు పరమేష్, వెంకటేష్, గోవింద్ ఈ ముగ్గురు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరి మీద దాడి చేసి హత్య చేశారు. ఆ హత్య కేసులో వీరు నిందితులు. వీరు గ్రామం వదిలి 2 ఏళ్లుగా బయట ఉంటున్నారు, అజ్ఞాతంలో ఉంటున్నారు. ఈ మధ్యనే వారు కందనాతి గ్రామానికి వచ్చి పంటలు పెట్టుకుందామని చెప్పి పొలంలో పనులు చేసుకుంటున్నారు. అయితే వీరు రావడాన్ని గమనించినటువంటి ప్రత్యర్థులు ఎలాగైనా వీరిని మట్టు పెట్టాలని చెప్పి భావించి ఇవాళ పథకం ప్రకారం వీరి మీద దాడి చేసి ఇద్దరిని హత్య చేశారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఇది దాడి చేసిన వెంటనే ఆ ప్రత్యర్థులు పరారయ్యారు. ఎవరు ఏంటి అనేది ఇంకా వివరాలు తెలియలేదు. ప్రస్తుతానికైతే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నామని చెప్పి అయితే పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది దారుణమైన ఘటనగా పోలీసులు భావిస్తున్నారు. మరి సాయంత్రం గాని మరికొద్ది సేపట్లో గాని ఎవరు ఏంటి అనేది తెలిసే అవకాశం అయితే ఉంది. ధన్యవాదాలు శ్యామ్.